హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోత్స్నా అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ రెసిపీ బఠానీ కుర్మా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో అనేది మనం చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కుర్మా అనేది మనం చపాతీ, పుల్కా, నాన్ దేనిలో తిన్నా కూడా అదిరిపోతుందన్నమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ బఠానీ కుర్మా ప్రిపరేషన్ చూసేద్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా 1/2 టేబుల్ స్పూన్ వరకే ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసి చిటపడిన అనివ్వాలి. ఈ రెండు కూడా వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత చీలికల్లా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి మరలా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త ఎర్రగా వేపుకోవాలండి, అప్పుడే కర్రీ టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూడండి, కాస్త వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని మరలా 1-2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా కూడా పోవాలన్నమాట. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక టమోటా అయితే సరిపోతుందండి, పెద్ద సైజుది, లేదంటే మీడియం సైజుది 2 టమోటాలను వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మసాలా పొడులు యాడ్ చేసుకుందాం. 1 by 1 ముందుగా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, వేయించిన ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్ కూడా వేసుకునేవారు. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. గరం మసాలా బదులు మీరు చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఏది వేసినా కూడా. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులోకి బఠానీలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బఠానీని తీసుకుని రాత్రంతా నానబెట్టుకున్నాను. బాగా నానితేనే కర్రీ చేసిన కుర్మా చేసిన త్వరగా ఉడుకుతుంది. సో ఇప్పుడు బఠానీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఏదైనా నార్మల్ మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా చేయటం వల్ల టమోటా ముక్కలు అనేది సాఫ్ట్గా మగ్గి పచ్చివాసన అంతా పోతుంది. మసాలా కూడా వేసాం కాబట్టి ఇప్పుడు మూత తీసుకుని ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి, అంటే 1/2 లీటర్ పైనే యాడ్ చేశానండి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మనం ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. బఠానీ అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసేద్దాము. మనకి కర్రీ చక్కగా ఉడికిపోయింది. మనకి ఇక్కడ కుర్మా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. బఠానీ కూడా చక్కగా ఉడికిపోయింది. కాకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ రావటం కోసం నేను ఇక్కడ కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను, మరీ ఎక్కువ కూడా యాడ్ చేసుకునే అవసరం లేదు. కానీ చివరిలో యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. మూత పెట్టి 2-3 నిమిషాలు కుక్ చేసుకుందాం, అంతేనండి.
ఇప్పుడు మూత తీసి చూద్దాం. మనకి కుర్మా అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే బఠానీ కుర్మా రెడీ అయిపోయినట్లే. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని పైన వేసుకుని బాగా కలుపుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. ఇది చపాతీ, పుల్కా, నాన్ దేనిలోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా మనం తినే ఆలు కుర్మా చేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా బఠానీ కుర్మా కానీ లేదా ఆలు బఠానీ కుర్మా కానీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.